గత ఎమ్మెల్యే మొత్తం నేను దాన్ని తీర్చిదిద్దిన అభివృద్ధి పథకంలో ముందు కురికిచ్చిన అని చెప్తాడు, మీరేమో ఏం లేదని చెప్తున్నారు. ఒకటండి, నాకు కొద్దిగా ఓపెన్గా మాట్లాడాలంటే తలకాయ నొప్పి అవుతుంది రాజకీయాలలో. ఇప్పుడు ఎస్సీ జడి వచ్చింది మాకు కల్లా కంపెనీ, ఒక ఇండస్ట్రీ రాలేదు 15 ఏళ్ళ నుంచి. నేను అడిగింది అసెంబ్లీ అడుగుతున్నాను, మేము ఇంటర్వ్యూలో చెప్తలేను మాకు. అవును, చూసాం మీ అసెంబ్లీ స్పీచ్ మొత్తం. అవును, నేనేం మాట్లాడుతున్నాను, మొన్న కూడా నాకు ఇస్తరే టైం తక్కువ అదన్నా నేను అంటున్నా. స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలపాల, ఎందుకంటే అంతో ఇంత సమస్యలు రావడానికి ఆయన ఒక ప్రధాన కారణం. కానీ మీరు మాట్లాడుతుంటే స్పీకర్ గారు మైక్ కట్ చేయరు, మిగతా ఎవరు మాట్లాడినా కూడా మైక్ కట్ చేయరు. నేను ఎక్కడ కూడా విమర్శించాను. నేను సమాజంలో ఉన్న సమస్యలు మొన్న అడిగాను. నాకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఏమంటారు ఈ ప్రమోషన్ అంటే ఈ ఎక్స్టెన్షన్ చేస్తుట్లా ఈ 61 నుంచి 65 చేస్తాను అపో బాగుండే మొన్నటి వరకు. అన్న నువ్వన్నాడు కానీ ఎవరు అడిగేటట్లేడు, 64 చేస్తే మేము చచ్చిపోతామన్నా, మాకు ప్రమోషన్ రావు, ఉద్యోగాలు రావు, ఉన్నోళ్ళంతా మాకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వాలంటే నేను అడిగిన అసెంబ్లీలో, మీరు ఒకటి చెప్పండి, ఏదైనా నిజం చెప్పండి, ఆ పిల్లలు చచ్చిపోతారు ఉద్యోగాలు లేక. మీ ఎంపీ గారికి ధర్మపురి అరవింద్ గారికి మీకు ఎక్కడ చెడింది? మాకేం చెడే అవసరం ఏమి లేదు. మీరు ఆయన ప్రెస్ మీట్లోకి వెళ్ళారు, కనీసం ఆయనతో ఎక్కడ కూడా మీటింగ్లలో కనిపించారు. వారం కోసం ఇద్దరం కలిసి ఇలా చేస్తాం. ఇదే ఇల్లు ఒకటి పక్కనే ఉన్నది, ఇట్లా ఇట్లా సపట్టు కొద్ది పడుతుంది ఎంపీ గారింటి. మీకు ఆయనకి ఏదో బాగా విభేదాలు వచ్చినాయంట కదా? నాకు నిజంగా కూడా చెప్తున్నా, ఇంతవరకు అసలు ఎవరితో వివాదాలు లేవు నాకు. నేనే కొంతమంది కొరగాడు చైర్మన్ ఉన్నారు. అవును, ఆయనకు మీకు విభేదాలు ఉన్నాయన్నా? దేనికి? అందుకే కదా మీ కేడర్ అంతా విడిపోతున్నది. కేడర్ ఎందుకు విడిపోతుంది? ఏం పని అది? మాకు ఏమైనా పవర్ ఉన్నది, పెద్ద అధికార పార్టీ ఉన్నది, లంకాయల మీకు పంచాయతీలు ఉన్నాయా లేవా? మీకు ధర్మపురి అరవింద్ గారితో కానీ పసుపు బోర్డు చైర్మన్ గారితో కానీ మీరు మిమ్మల్ని ఏదో అని తీసుకొచ్చి పెడితే మీరు ఇలా ఏకపోయి మేకైనట్ట కదా. నన్ను రాజకీయాలకు తీసుకొచ్చిందే ధర్మపురి అరవింద్. కానీ ఈ రోజు రాజకీయాలకు తీసుకొచ్చింది ధర్మపురి అరవింద్. ఎప్పుడు నా గురువే ఆయన. రాజకీయంగా నేను ఎన్ని ఎత్తులు ఎదిగినా, ఎంత స్థాయికి ఎదిగినా, నా గురువు మాత్రం ధర్మపురి అరవింద్. ఓకే, నా కజిన్ ఎవరైతే పసుపోటు చైర్మన్ ఉన్నాడో నా విజయానికి చాలా కష్టపడ్డాడు. విజయానికి కష్టపడ్డానే అవ్వచ్చు. ఓకే, కొన్నిసార్లు వస్తాయి చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి, అపోహలు జరుగుతూ ఉంటాయి తప్ప మా మధ్యన ఏం లేవు. ఈ రోజు వరకు రోజు కలిసే ఉంటాము, రోజు కలిసే ఉంటాం. మీటింగ్స్లో అంటే నాకు ఇప్పుడు నిన్నటి వరకు 10 రోజులు ఉన్నాను. 10 రోజులు నేను నైట్ వచ్చాను. ఇలా మీటింగ్ అక్కడ నిజామాబాద్ మీటింగ్, ఎందుకంటే అది నిజామాబాద్ బోధన్ భీమకల్కి సంబంధించింది. ఆర్మూర్కి మీటింగ్ అయిపోయింది మున్సిపాలిటీ. ఇట్లా ఇవి పార్టీ సింబల్ కాబట్టి మేము సీరియస్గా ఉన్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.